హీరోయిన్లనే కాదు హీరోలను కూడా వదలట్లేదు ఈ డీప్ ఫేక్ కేటుగాళ్ళు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని కూడా ఈ కేటుగాళ్ళు వదలలేదు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా డీప్ ఫేక్ బాధితుడిగా మారిపోయారు. ఏఐ సాయంతో కూడా చిరంజీవి ఫోటోలను వీడియోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వెబ్సైట్లో కూడా ఈ మార్ఫింగ్ ఫోటోలను వీడియోలని అప్లోడ్ చేశారు. డీప్ ఫేక్ వీడియోలు తయారు చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ కూడా ఒక మహిళతో ఇంటిమేట్ సీన్లో పాల్గొన్నట్లుగా కూడా ఆ వీడియోలని క్రియేట్ చేశారు. ఇక ఈ మేరకు కూడా తెలుసుకున్నటువంటి చిరంజీవి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోటోలను వాడి ఈ విధంగా కూడా అసభ్యంగా కూడా తన ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా కూడా ఈ డీప్ ఫేక్లో కూడా తన ఫోటోలను వాడారు అంటూ కూడా తను పేర్కొనటం జరిగింది. ఇక సిపి సజ్జనార్ను కలిశారు చిరంజీవి. ఈ మేరకు తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఆ ఫోటోలు ఉన్నాయంటూ కూడా ఆ కంప్లైంట్ కాపీలో కూడా చిరంజీవి పేర్కొన్నారు. ఇక కేసు నమోదు చేశారు. ప్రజెంట్ అసలు ఎవరు ఈ కేటుగాళ్ళు, ఎక్కడి నుంచి ఇవి అప్లోడ్ అయ్యాయి అని చెప్పి కూడా ఐపీ అడ్రస్లు కానీ ఇవన్నీ గుర్తించే పనిలో పడ్డారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇక మనం గతంలో కూడా చూసాము రష్మిక మందనాతో ఈ డీప్ ఫేక్ అంశం కూడా బయటకు వచ్చింది. ఇక అంతకు ముందర అనేక సార్లు కూడా ఈ డీప్ ఫేక్లో కూడా చాలామంది దీని బాధితులు ఉన్నారు. కేవలం సెలబ్రిటీసే కాదు, నార్మల్ మనుషులు కానీ నార్మల్ వాళ్ళు కానీ సోషల్ మీడియాలో ఉండే చాలామంది ఫోటోలను కానీ యూజ్ చేసి ఇలా డీప్ ఫేక్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. ఇక రష్మిక మందనాతో మొదలైంది ఈ అంశం. సెలబ్రిటీస్కి వచ్చేసరికి కూడా అప్పుడు తను బయటకు వచ్చి డీప్ ఫేక్ అంశంలో కూడా తను ఒక లిఫ్ట్లో ఉన్నట్టుగా కూడా ఒక ఇమేజ్ని క్రియేట్ చేసి రష్మిక మందన ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా అప్పుడు చిత్రీకరించడం జరిగింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ డీప్ ఫేక్ బాధితుడిగా మారిపోయారు. ఇక దీని గురించి ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా డీప్ ఫేక్ బాధితుడిగా మారిపోయారు. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? గత కొంతకాలంగా కూడా ఈ డీప్ ఫేక్ వ్యవహారం అనేది ఎక్కువగా జరుగుతుంది. గతంలో ఫోటోషాప్ లో ఎక్కువగా ఫోటోలు చేసి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం, లేదా యూట్యూబ్ ఛానల్స్ లో అప్లోడ్ చేయడం, లేదంటే ఇట్లా ఆన్లైన్ వెబ్సైట్ లో కొన్ని అశ్లీల వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం అనేది దానికి చూస్తూనే ఉన్నాం. ఇక ఈ మధ్య కాలంలో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరికి కూడా ఈ విషయంలో మినహాయింపు ఇవ్వలేదు. అటు బీజేపీ నాయకులు కానీ, అంటే దేశంలో అత్యున్నతమైన నాయకులు కానీ, కీలక పదవుల్లో ఉన్న వాళ్ళకి కానీ, అలాగే సినిమా వాళ్ళ విషయంలో కానీ, క్రికెటర్ల విషయంలో కానీ ఎవరి విషయంలో కూడా వీళ్ళు వెనకడుగు వేయలేదు. మొన్న మధ్య సానియా మీర్జా, మహమ్మద్ షమీ ఫోటోలను కూడా ఇదే విధంగా వైరల్ చేశారు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు, బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నారు అంటూ కూడా కొన్ని ఫోటోలు వైరల్ చేశారు. అలాగే కొంతమంది క్రికెటర్లకు, హీరోయిన్లకు కూడా సంబంధాలు అంటగొడితే ఈ ఫోటోలు వైరల్ అయినాయి. ఇక ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఈ వ్యవహారంలో కొన్ని ఫోటోలను సోషల్ మీడియా, అంటే ఈ ఏవైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఏఐతో డీప్ ఫేక్ ఫోటోలు తయారు చేసి వాటితో వీడియోలను, ఫోటోలను రూపొందించి వాటిని ఇప్పుడు కొన్ని వెబ్సైట్లు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అశ్లీల వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో కనీసం అంటే వాటి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. అంటే వాటిని చూడలేని పరిస్థితుల్లో కూడా చిరంజీవి ఫోటోలను అప్లోడ్ చేయడం జరిగింది. ఇక అందులో చిరంజీవి వాయిస్ తో పాటుగా ఆయన ముఖాన్ని కూడా మార్పింగ్ చేసి వీడియోలు తయారు చేసి వాటిని సోషల్ మీడియా వెబ్సైట్ల ద్వారా వైరల్ చేయడం అన్ని కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇటీవల చిరంజీవి కూడా కోర్టుకు వెళ్లడం జరిగింది. అటు కోర్టు కూడా చిరంజీవికి అనుకూలంగా తీర్పిచ్చింది. ఆయన అనుమతి లేకుండా ఎవరు ఆయన ఫోటో కానీ, వాయిస్ కానీ ఏది కూడా వాడుకోకూడదు, వాణిజ్య పరంగా కానీ ఇతర ప్రయోజనాల కోసం కూడా వినియోగించరాదంటూ కూడా కోర్టు స్పష్టంగా తెలిపింది. ఇక తాజాగా ఈ విషయాన్ని చిరంజీవి సీరియస్ గా తీసుకుని సిపి సజ్జనార్ కూడా ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఈ అంశానికి సంబంధించి అటు కేసు కూడా నమోదు చేసి ఇప్పటికే పలువురికి నోటీసులు కూడా వెళ్ళాయి. పాషా అనే వ్యక్తి ఇటువంటి వ్యవహారాలకు పాల్పడుతున్నాడంటూ కూడా గుర్తించారు. దీంతో అతను అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే కేవలం అంటే ఒక వ్యక్తేనా, దీని వెనక ఎవరైనా గ్యాంగ్ ఉన్నారా ఏంటి? ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో సినిమా హీరోలకు ఏవైతే ఉన్నాయో, అటు నందమూరి బాలకృష్ణ కానీ, లేదంటే అక్కినేని నాగార్జున కానీ, లేదంటే ఇతర హీరోలు మహేష్ బాబు కానీ, వీళ్ళందరి విషయంలో కూడా అంటే ఫ్యాన్ వార్ అనేది ఎక్కువగా ఈ సోషల్ మీడియా వేదికల్లో ఎక్కువగా జరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే చిరంజీవి విషయంలో కూడా ఇదే తరహాలో వ్యవహరించారు. కొంతమంది కావాలనే చిరంజీవి ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారనే స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంది హీరోలు కూడా ఈ విషయంలో, ఎన్టీఆర్ కూడా ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగా ఇబ్బంది పడిన పరిస్థితుంది. ఎన్టీఆర్ గతంలో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లను బయటకు లాగటం, అలాగే మహేష్ బాబుకు, అలాగే ప్రభాస్ కు కూడా కొంతమంది హీరోయిన్లు అంటగడుతూ కొన్ని ఫోటోలను కూడా వైరల్ చేయడం జరిగింది. కాబట్టి దీని వెనక ఫ్యాన్ వార్ ఉంది, ఫ్యాన్ వార్ జరుగుతోందనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీంతో వీళ్ళందరి విషయంలో కూడా ఇప్పుడు పోలీసులు దృష్టి సారించారు. ఈ సోషల్ మీడియా ఖాతాల్లో
మీమ్ పేజెస్ రూపంలో వైరల్ చేస్తున్నటువంటి ఫోటోలపై కూడా దృష్టి సారించారు కొంతమంది. అంటే హద్దు మీరి ఈ మధ్య కాలంలో కొన్ని మీమ్ పేజెస్ అయితే హద్దు మీరి విమర్శలు చేయటం, అలాగే హీరోలకు లేని సంబంధాలు అంటగడటం, లేదంటే వీళ్ళు పలానా దేశానికి వెళ్లారు లేదా పలానా హీరోయిన్ తో ఎంజాయ్ చేస్తున్నారంటూ కూడా ఏదో ఒక రూపంలో వాటికి సంబంధించి కామెంట్స్ చేయడం అనేది జరుగుతుంది. తాజాగానే ఇదే క్రమంలో చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి వయసును కూడా గౌరవించకుండా ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి, ఆయన వాయిస్ ను మార్ఫింగ్ చేసి కొన్ని వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో అలాగే అశ్లీల వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. వెంకట్, అయితే మన సిపి సజ్జనార్ ఇటువంటి అంశాల్లో ఆయన ఎంత సీరియస్గా ఉంటారనేది మనకి తెలుసు. గతంలో కూడా ఈ గేమ్స్ విషయంలో కానీ వీటిల్లో కానీ వీటన్నిటిలో కూడా ఆయన చాలా సీరియస్గా వెళ్ళింది మనం చూసాం, వాటి మీద రియాక్ట్ అయింది మనం చూసాము. అయితే ఇప్పుడు ఈ అంశం కూడా చిరంజీవి డైరెక్ట్గా కూడా సిపి సజ్జనార్ను కలిసి చెప్పడం జరిగింది. అయితే ఈ డీప్ ఫేక్ బాధితులు కేవలం సెలబ్రిటీసే కాదు, చాలామంది ఇప్పుడు చిన్న సెలబ్రిటీస్ అని కానివ్వండి, నార్మల్ వ్యక్తులు కానీ ఉన్నారు. ఈ అంశం మీద ఆయన దృష్టి సారించి దీని మీద తదుపరి చర్యలు కేవలం ఇక్కడ చిరంజీవి వరకే కాకుండా నెక్స్ట్ తదుపరి చర్యలు ఇంకొంచెం ఉండనున్నాయి అనుకోవాలా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇటువంటి విషయాల్లో సజ్జనార్ ముందు నుంచి కూడా ఈ మహిళలకు సంబంధించి కానీ, ఏదైనా ఆయన వరంగల్ కమిషనర్ గా ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత పలు జిల్లాల కమిషనర్ గా వ్యవహరించినప్పుడు కానీ, అలాగే అటు ఆర్టీసీలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి విషయాల్లో ఆయన చాలా అవగాహనతో ఉండేవారు. ఇప్పుడు ఏకంగా ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అయ్యారు. కాబట్టి ఈ విషయంలో ఆయన ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఈ విషయంలో కాస్త దూకుడుగానే ముందుకు వెళ్తున్నారు. ఎవరెవరు వీటిని చేస్తున్నారు, ఏ వెబ్సైట్లలో వాటిని అప్లోడ్ చేశారు, ఆ వెబ్సైట్లు ఏవేవి ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నాయి, వాటికి ఎవరైనా ఫండింగ్ చేస్తున్నారో లేదా, అంటే వాటి నుంచి వాటికి యాడ్స్ ఇచ్చేవారు ఎవరు, లేదా వాటిని విదేశాల్లో ఉండి నడుపుతున్నారా, లేదంటే మన దేశంలోనే ఉండి విపిఎన్ ద్వారా వాటిని ఆపరేట్ చేస్తున్నారా అనే అంశాలను కూడా ఆరాధిస్తున్నారు. ఇటీవల కాలంలో క్రికెట్ బెట్టింగ్లకు సంబంధించి కూడా కొంతమంది విదేశాల నుంచి నడుపుతున్నారు, టెలిగ్రామ్ ఛానల్స్ వీటన్నిటిని కూడా ఆపరేట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు అనేది ప్రధానంగా వినపడుతుంది. ఈ క్రమంలోనే చిరంజీవి విషయంలో కానీ, ఇతర హీరోల సెలబ్రిటీల విషయంలో కానీ ఇదే చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే దేశంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంటుంది. దీనితో అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు చాలా దూకుడుగా ఉంటారు. కాబట్టి రాజస్థాన్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, ఇట్లా అలాగే ఇతర థాయిలాండ్ కానీ, మయన్మార్ కానీ, ఇలా కొన్ని దేశాల్లో, ముఖ్యంగా దుబాయ్ వంటి దేశాల్లో ఎక్కువగా వీళ్ళందరూ, యూరోప్ లో నెదర్లాండ్స్ లో కానీ ఇలా కొన్ని దేశాల్లో వీళ్ళు ఎక్కువగా ఉండి వాటిని తయారు చేసి అప్లోడ్ చేస్తున్నారు ప్రధానంగా వినపడుతుంది. కాబట్టి దీని మీద సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించి ఎక్కడి వరకైనా వెళ్లి ఈ ముఠా మొత్తాన్ని బయటికి లాగే ప్రయత్నం అయితే జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక అశ్లీల వెబ్సైట్లో కూడా మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు ఉండటము, అతని వీడియోలు ఉండటము, ఈ విధంగా కూడా మార్ఫింగ్ చేసి తన ఫోటోలను మార్ఫింగ్ చేసి మిస్యూజ్ చేస్తూ కూడా అశ్లీలంగా కూడా తనని చిత్రీకరిస్తూ పలు వెబ్సైట్లలో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. డీప్ ఫేక్ వీడియోలు తయారు చేసి కూడా ఈ విధంగా కూడా తన ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా, చిరంజీవిని ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఇటువంటి వీడియోలు చేయటం మీద అయితే ఆయన ఇటు వెళ్ళి సిపి సజ్జనార్కి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్కి ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ ఫోటోలు ఉన్నాయి అంటూ కూడా, ఈ వీడియోలు చిత్రీకరించారంటూ కూడా కంప్లైంట్లో పేర్కొనటం జరిగింది. అయితే ఇప్పటికే కూడా ఈ అంశంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే దీని వెనక మరికొంతమంది వ్యక్తులు ఉన్నారా, అసలు ఏంటి కారణం, ఎందుకు సెలబ్రిటీస్ని టార్గెట్గా చేసుకొని ఇలాంటి డీప్ ఫేక్ వీడియోస్ చేస్తున్నారు? మనం గతం నుంచి కూడా చూస్తున్న రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో ఒకటి తయారు చేశారు. ఇంకా ఆ తర్వాత కూడా పలు సెలబ్రిటీస్ కొంతమంది దీని మీద చూస్తూ చూడనట్టుగా కొంతమంది వెళ్ళిపోతుంటే, కొంతమంది మాత్రం వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే విధంగా ఉంటే మాత్రం డెఫినెట్గా కూడా వాళ్ళు వచ్చి కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కూడా మనం సోషల్ మీడియా ఓపెన్ చేసినా కానీ మనకి తెలిసినటువంటి సెలబ్రిటీస్వి చాలా ఫేక్ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా రావటం మనందరం కూడా గమనిస్తూనే ఉంటాము. అయితే ఈ విధంగా కూడా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు కొంతమంది. ఇక దాని మీద ఇప్పుడు దృష్టి సారించారు. ఎందుకంటే సిపి సజ్జనార్ తాను గతంలో ఇటు ఆర్టీసీలో ఉన్నప్పుడే తాను ఇటువంటి అంశాల మీద, అంటే ఇటు ఆన్లైన్ గేమింగ్ కానీ వీటన్నిటి మీద కూడా అతను చాలా సీరియస్గా రియాక్ట్ అయినవి ఇవన్నీ కూడా మనం చూసాము. ఇక ఇప్పుడు డైరెక్ట్గా కూడా ఇటువంటి ఒక విషయం ఇప్పుడు సిపి సజ్జనార్ దాకా వెళ్ళింది కాబట్టి ఈ డీప్ ఫేక్ అంశం మీద కానీ, ఈ ఆన్లైన్లో జరిగేటువంటి అశ్లీలంగా చిత్రీకరించే చిత్రాలు కానీ వీటి మీద సిపి సజ్జనారు నెక్స్ట్ డెఫినెట్గా కూడా ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకోనున్నారు అని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. ఇలాంటి అంశాలను ఆయన చూస్తూ కూడా ఉపేక్షించరు. ఎక్కడైనా కానీ ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ అతను క్రియేట్ చేస్తారు అని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. ఇక ఈ అంశం కేవలం చిరంజీవి విషయం దగ్గరే ఆగకుండా డెఫినెట్గా కూడా ఈ ఆన్లైన్లో ఇలా చేసే వాళ్ళను గుర్తించే పనిలో పడతారు అని చెప్పి కూడా ఇప్పుడు భావిస్తున్నారు. అయితే ముఖ్యంగా కూడా ఈ డీప్ ఫేక్ వీడియోస్ కానీ
ఇలా చిత్రీకరించే వాళ్ళు ఇక్కడ ఇండియాలో ఉండకుండా వేరే కంట్రీస్ నుంచి ఆపరేట్ చేయటం కానీ ఇలాంటివి కానీ చేస్తూ ఉంటారు అని చెప్పి కూడా, ముఖ్యంగా కూడా నెదర్లాండ్ నుంచి ఇలాంటివి ఆపరేట్ చేస్తున్నారని చెప్పి కూడా దీని మీద కొంతమంది ద్వారా తెలుస్తున్న సమాచారం. అయితే అసలు ఎవరు ఈ అంశం వెనక ఉన్నారు, మరి నిజంగా దీని వెనక ఫ్యాన్ వార్ ఏమైనా ఉందా, లేకపోతే కావాలని చెప్పే ఇలా డీప్ ఫేక్ చేసి కొన్ని డబ్బులకి వీటిని అమ్ముకుంటూ యాడ్స్ తెచ్చుకుంటూ దీని ద్వారా వాళ్ళు లాభపడుతున్నారా, అసలు ఎవరు ఈ విధంగా చేయిస్తున్నారు, ఎవరు ఇలా చేసే వీడియోస్కి యాడ్స్ ఇస్తున్నారు అనే దాని మీద కూడా దృష్టి సారించి ఈ డీప్ ఫేక్ వీడియోస్ని కట్టడి చేసే విధంగా కూడా ముందుకు సాగునుందా పోలీస్ వ్యవస్థ అనేది కూడా డెఫినెట్గా కూడా వేచి చూడాలి. కాకపోతే ఇక ఈ అంశంలో మాత్రం డెఫినెట్గా కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. చిరంజీవి ఫొటోస్ని డీప్ ఫేక్ చేసిన వాళ్ళని పట్టుకునే విధంగా కూడా ఇప్పుడు మొత్తం కూడా దర్యాప్తు ఆకోరంలోనే కొనసాగుతుంది. వారందరినీ కూడా తొందరలోనే అదుపులోకి తీసుకోనున్నారు. ప్రస్తుతానికైతే ఒక వ్యక్తి అదుపులో ఉన్నారు.